లోక్సభ ఎన్నికల వేళ దేశంలో విపక్ష నేతల వరుస అరెస్టులను ఖండించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలన్నారు. ఈసీ జోక్యం చేసుకుని దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ అధికారులు మరో 5 రోజులు కస్టడీ పొడిగించాలని కోరారు. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించారు. దీంతో కవిత ఈడీ కస్టడీని మరో 3 రోజులు పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు హాల్ నుంచి బయటకు వెళ్తూ కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. ఎన్నికల సమయంలో విపక్ష నేతల అరెస్టులు కక్ష సాధింపే అన్నారు. इलेक्शन के टाइम पे इतने सारे पॉलिटिकल अरेस्ट करना ये गलत बात है. ECI should intervene. ECI should definitely intervene and protect the democracy in this country. ఈసీ కలగజేసుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. రౌజ్ అవెన్యూ కోర్టులో ఈ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం పూర్తి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి, ఇవాళ అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్సీ కవిత కేసుకి సంబంధించి ఆమె చేసిన కామెంట్స్ కూడా చూస్తున్నాం. ఈసీ కల్పించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అంటున్నారు. కక్ష సాధింపు చేస్తోంది కేంద్రం అని కూడా కామెంట్ చేస్తున్నారు. కవిత ఈడీ కస్టడీని 3 రోజుల పాటు పొడిగిస్తూ కోర్టు కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు ఇచ్చింది. ప్రధానంగా కవిత ఈ కేసులో విచారణకు సహకరించడం లేదని ఈడీ ఈ రోజు ఆరోపణలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 4 ఇచ్చినటువంటి వాంగ్మూలాలను కవిత ముందు పెట్టి వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగారు. అలాగే హైదరాబాద్ లో ప్రస్తుతం సోదాలు కూడా జరుగుతున్నాయి. మేకా శరణ్ అనేటువంటి వారి ఇంట్లో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. సో కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కవిత కస్టడీ ఇంకా తమకు అవసరమని ఈడీ కోర్టుకు చెప్పింది. సో ఆ నేపథ్యంలో ఈడీ వాదనను అంగీకరించి కోర్టు 3 రోజుల పాటు ఈడీ కస్టడీకి కవితను పంపింది. సో కవితను ఈ సందర్భంగా కవితను ఆమె బంధువులు కలుసుకున్నారు. అలాగే ఆమె కుటుంబ సభ్యులు, ఆమె భర్త అనిల్ తో పాటు యుఎస్ నుంచి వచ్చినటువంటి ఆమె తనయుడు అలాగే చిన్న కొడుకు ఇద్దరు కూడా కలుసుకున్నారు. కొద్దిసేపు 10 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. అలాగే కవిత ఆరోగ్యానికి సంబంధించి ప్రధానంగా హై బీపీ ఉన్నటువంటి నేపథ్యంలో అవసరమైన మెడికేషన్ కూడా ఇవ్వాలని కోర్టు సూచన చేసింది. సో మిగిలినటువంటి కండిషన్స్ యథావిధిగా రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు బంధువులను న్యాయవాదులను కలుసుకునేటువంటి అవకాశం ఇచ్చింది. సో మొత్తానికి 3 రోజుల కస్టడీ పొడిగించగా ఆమెను ఈడీ కార్యాలయానికి తరలిస్తున్న సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. నిన్ననే అరవింద్ కేజ్రీవాల్ ను రిమాండ్ పంపిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సమయంలో, లోక్సభ ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపడం తీవ్రమైనటువంటి తప్పు అని ఆమె కామెంట్ చేశారు. అలాగే ఈ అంశంలో ఇమ్మీడియట్ గా కేంద్ర ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆమె మీడియా ముందు వెళ్తున్నటువంటి సమయంలో మాట్లాడారు. నిజానికి నిన్ననే ప్రతిపక్ష నేతలు, ఇండియా కూటమికి సంబంధించిన నాయకులందరూ కలిసి ఈసీని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల సమయంలో విపక్ష నాయకులు అరెస్ట్ లేకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. సో సేమ్ సిమిలర్ కామెంట్ ఈ రోజు కవిత కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.